తను ఖచ్చితంగా వెనక్కొస్తుంది. అసలు ఇదంతా మీ ఇద్దరి వల్లే జరిగింది సీత. వాడేమో ముందు వెనక ఆలోచించకుండా పవిత్ర మెడలో తాళి కట్టేశాడు. నువ్వేమో ఆ వేస్ట్ ఫెలోని వెనకేసుకొచ్చి పవిత్రని ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు చూడు ఏమైందో. నేను ఈ ఇంట్లో ఉండలేని మావయ్య అంటే నేనే బలవంతంగా ఆపాను. తను నా కోసం ఉంది. ఇప్పుడు మీ ఇద్దరి వల్ల నా కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇలా అవుతుందనుకోలేదన్నయ్యా. పవిత్ర జీవితం సంతోషంగా రక్షణగా ఉండాలన్న సదుద్దేశంతోనే ఇలా చేశాను తప్ప వేరే ఏం కాదు. అన్నయ్య, పవిత్ర ఆదిని అర్థం చేసుకోలేకపోయింది. తన మనసుకు బాధ కలిగిందని నాకు ఇప్పుడే తెలిసింది. కాని ఆది ఎలాగైనా పవిత్రని తీసుకొస్తాడన్నయ్యా. ఆది, పవిత్ర కనిపించలేదా? కావాలని వెళ్ళిపోయిన మనిషి ఎందుకు కనిపిస్తుంది సీత? వీడు తీసుకుని వస్తాడు అన్నావుగా, వేస్ట్ ఫెలో. వీడి వల్ల ఏమీ కాదు. ఇంకా లాభం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఒక్క నిమిషం మావయ్య. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకండి మావయ్య. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే పవిత్ర జాడ ఎలా తెలుస్తుంది? ఎందుకు వద్దంటున్నావు? మావయ్య, పవిత్ర తనంతట తాను వెళ్ళిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలిసిందని తనకు తెలిస్తే పవిత్ర హట్ అయ్యి మనకు దక్కే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. అందుకే పోలీస్ కంప్లైంట్ వద్దు మావయ్య. ఒక్కసారి ఆలోచించండి. అవును బావగారు, వాడు చెప్పేది కూడా నిజమే అనిపిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. అరవింద్ డెత్కి సంబంధించిన నిజం బయటికి రావడం కోసం తను బతికి రావాలి. ఆ దేవుడు బతికించాలి. పవిత్ర తనకి తానుగా ఇల్లు వదిలి వెళ్ళదు. అసలు ఆ లెటర్ పవిత్ర రాసిందా? సీతమ్మ, ఇందాక నాన్నకిచ్చిన లెటర్ ఎక్కడ పెట్టావు? ఒకసారి తీసుకురా. అల్లుడు, ఇది చూడు. ఇది పవిత్ర హ్యాండ్ రైటింగ్ కాదు. తన హ్యాండ్ రైటింగ్ ఇలా ఉండదు. ఈ లెటర్ అసలు పవిత్రనే రాయలేదు. అది ఆ లెటర్ ఇలా ఇవ్వు.
ఇది పవిత్ర హ్యాండ్ రైటింగ్ కాదు. పవి తనకు తానుగా వెళ్ళలేదు. ఎవరో ప్లాన్ ప్రకారం లెటర్ రాసి మనల్ని డైవర్ట్ చేశారు. తనేదో ప్రాబ్లంలో ఉంది. అంటే పవిత్రను ఎవరో తీసుకెళ్లిపోయి ఉంటారా? అదే కదా చెప్తున్నాను. పవిత్రకి ఎలాంటి ప్రమాదం తలపెడతారో ఇప్పుడు ఏం చేద్దాం? నాన్న, నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పవిని ఫస్ట్ ప్రమాదం నుంచి కాపాడాలి. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళామని తెలిస్తే నువ్వు ఆపుతావా? నువ్వు ఆపుతావా? పవి తనకు తానుగా వెళ్ళలేదు. ఎవరో కుట్ర పన్ని తీసుకెళ్లారు. అందుకు కారణమైన వాళ్ళు ఎవరని తెలిసినా పవికి ఏ చిన్న హాని జరిగినా వాళ్ళ అంతు తేలుస్తాను. వస్తాను.